ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1 ఫోర్త్ సమ్ నానా. ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్, గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 306, 657. అంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ ఏంటిది? 306, 657 అనే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అంట 9 అయితే అదే 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ మనం ఆడిచ్చింది ఏదైతే ఉందో అది రాసుకుంటున్నాను నేను. గివెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ దట్ ఈస్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ హియర్ వీ నో దట్ వన్ ఫార్ములా, దట్ మనకి ఒక ఫార్ములా తెలుసు కదా. ఫార్ములా ఏంటిది? అది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ఫార్ములా అనమాట. ఓకేనా? ఈ 2 నెంబర్స్ ఏంటి? ఇక్కడ ఈ 306, 657 అనే 2 నెంబర్స్. ఇందులోంచి మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది? ఎల్సిఎం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్ అనేది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. ఎల్సిఎం అంటే ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ ఏంటి? 306 అండ్ 657. therefore LCM is equal to product of 2 numbers. ఆ product of 2 numbers ఏంటివయ్యి? 306 into 657 by HCF ఎంత ఇచ్చాడు? 9. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 9 అనేది 306లో క్యాన్సిల్ అవుద్దా? ఒకసారి పక్కన మనం చెక్ చేసుకుందాం. 306లో 9 అనేది 9 3s 27. 30 minus 27 means 3. You drop the 6. 9 4s 36. అంటే ఈ 9 మనకి ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయింది, ఇందులో 34 టైమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి 34 into 657. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. ఏ రెండు? 657 into 34. 4 7s are 28. 8 ఇక్కడ రాసుకున్నా, 2 పక్కన రాసుకున్నా. నెక్స్ట్ 4 5s 20 plus 2 22. 2 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 4 6 are 24. 24 plus 2 26. నెక్స్ట్ 3 7s 21. 1 ఇక్కడ రాసుకున్నా, 2 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 5 3s 3 5s 15 plus 2 17. 7 ఇక్కడ, 1 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ అగైన్ 3 6 18 plus 1 19. వీటిని యాడ్ చేసుకుంటే 8 3 6 plus 7 means 13. 9 plus 1 10 plus 2 12 1 2. అంటే ఎంత వచ్చింది? 22 33 8. therefore LCM of ఇచ్చిన 2 నెంబర్స్ ఏంటి అయ్యి? 306, 657 is equal to 22 33 8. ఓకేనా? ఇది అనేది LCM అన్నమాట. ఓకేనా? ఇది 4th సమ్. ఓకేనా?